బర్డ్ ఫ్లూ వ్యాధి మన ఫారంకి రాకుండా ఉండాలంటే ఖచ్చితమైనటువంటి బయోసెక్యూరిటీ మాత్రమే మంచి నిర్వహణ వ్యూహం. ప్రతిరోజు ఉదయాన్నే ఈ విధంగా మనము బ్లీచింగ్తో గీతలను అయితే మన ఫామ్కి వెళ్ళే దారిలో అడ్డంగా గీసుకోవాలి. ఈ విధంగా మీరు గీతలు గీయడం ద్వారా దాని మీదుగా గాలి ప్రవహించినప్పుడు బ్లీచింగ్ పౌడర్లో ఉన్నటువంటి గుణం బ్యాక్టీరియాని చంపివేస్తుంది. ఈ విధంగా మనము గీసుకోవడం ద్వారా మన ఫారంలోనికి బ్యాక్టీరియా వైరస్ వ్యాధి వ్యాప్తిని చాలా వరకు అడ్డుకున్న వారమైతే అవుతాము. సరైన జీవభద్రతా చర్యలు పాటించడం ద్వారా చాలాసార్లు నేను ఆర్డి బర్డ్ ఫ్లూ వ్యాధులను ఫారంలోనికి రాకుండా చూసుకోగలిగాను. నేను చూస్తున్న ఫామ్కి చుట్టుపక్కల బర్డ్ ఫ్లూతో కోళ్ళు చనిపోయినా నేను చూస్తున్నటువంటి ఫాము బర్డ్ ఫ్లూ అటాక్ కాకుండా చాలా జాగ్రత్తగా చూసుకోగలిగాను. కానీ కేవలం ఒక పెళ్ళి ఉందని 2 రోజులు ఫార్మలిన్ స్ప్రే చేయకపోవడము, బ్లీచింగ్ పౌడర్ చేయకపోవడం వలన 36 రోజుల తర్వాత ఆ ఫామ్కి బర్డ్ ఫ్లూ సోకి 100, 200, 300 కోళ్ళు అయితే చనిపోయాయి. మనము సరైన జీవభద్రతా చర్యలను మన కోళ్ళు పోయేంత వరకు ప్రతిరోజు కూడా నిర్వహిస్తూనే ఉండాలి. అది ఓపెన్ షెడ్ అయినా, ఈసీ షెడ్ అయినా కూడా ఇక్కడ చూపించినట్లుగా బ్లీచింగ్ పౌడర్తో గీతలు గీసుకోవడము, షెడ్ చుట్టూ కూడా బ్లీచింగ్ పౌడర్తో చుట్టూ వలయాలను గీయడము, ఫార్మలిన్తో షెడ్ చుట్టుపక్కల అంతా కూడా స్ప్రే చేసుకోవడం, ఇలాంటివి చేయడం ద్వారా బ్యాక్టీరియా వైరస్లను మనము కొద్ది మేరకైనా అడ్డుకున్న వాళ్ళమైతే అవుతాము. ఏం కాదులే అనే ధోరణి ఎప్పుడు కూడా మనకు ఉండవద్దు. పౌల్ట్రీలో ప్రతి నిమిషం కూడా చాలా ప్రమాదకరమే, ప్రతి నిమిషం కూడా చాలా విలువైనది. ఏం కాదులే అనే నిర్లక్ష్య ధోరణితో వెళితే ఖచ్చితంగా అవుతుంది. మన ఫారం కూడా వైరస్ బ్యాక్టీరియా బారిన పడే అవకాశం చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోండి. బయటి వ్యక్తుల్ని ఎవరిని కూడా ఫారం లోపలికి అనుమతించకూడదు. అస్సలు మీరు ఫామ్ లోపలికి బయట వ్యక్తుల్ని అనుమతించకండి. అనుమతిస్తే నష్టపోతాం మనమే.